5 ఏళ్ల క్రితం నేను ఎంట్రీ చేసేటప్పుడు సమతామూర్తి అప్పట్లో తయారవుతూ ఉన్నారు, పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు అంతా రెడీ అయ్యి ఎంతోమంది భక్తులు మీ ఫాలోవర్స్ వచ్చి చాలా సంతోషంగా ఈ ప్రాంతాన్ని చూసి పెడుతూ ఉన్నారు. మా ఫాలోవర్స్ కాదు, భక్తులు పోనీ. దే ఆర్ ది లవర్స్ ఆఫ్ ఈక్వాలిటీ. ఎస్ సార్. సమతా స్ఫూర్తికి మాన్యతనిచ్చేవాడని. శంకు చక్రాలని తీసుకోవడం చాలా పెద్ద ఎసెట్గా భావిస్తారు. అసలు శంకు చక్రాలు తీసుకోవాల్సిన వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏమన్నా ఉన్నాయా? తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది స్వామి? ఎవరికైనా భయం కలిగేది ప్రపంచంలో, ఏ ప్రాణికైనా దేనివల్ల భయం వస్తుంది? మరణం వల్ల. ఎగ్జాక్ట్లీ, చావు. దీన్ని ఇచ్చే ఒక దేవత ఉంది అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఆ దేవతను ఏమంటారు? మృత్యు దేవత. ఈ మృత్యు దేవత నుంచి ఎవడైనా తప్పించుకోగలడా? చిత్రగుప్తుడు రాసిన దాన్ని బట్టి తీసుకువెళ్ళడానికి చివరిలో ఎవరో వస్తారట. ఒక్కసారి తీసుకున్న తర్వాత పాటించవలసిన నిబంధనలు అంటే ఏంటి చెప్తారు స్వామి? శంఖచక్రాలు తీసుకోవడం అనేది ఏదో కొత్తగా ఒక దీక్షను తీసుకోవడం, ఒకటి పైన తొడుగు వేసుకోవడం, ఒక ఆరోపణ చేసుకోవడం కాదు. ఈవేళ మనం బతికే బతుకులన్నీ కూడా కృత్రిమమైనటువంటి బ్రతుకులు. మనుష్య జన్మ కాబట్టి ఎప్పుడైనా మీ తోడబుట్టిన వాళ్ళు, మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా గుర్తొస్తారా? మనిషి సమాజంలోనే కదా మనం ఉన్నది. దాన్ని మనసులో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జనరల్గా మామూలు మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, మనకి వెళ్ళిపోయే సమయం వచ్చింది అని అన్నప్పుడు పిల్లలకి చెప్పాల్సినవి పిల్లలకి చెప్తారు. లేదు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే కనుక రాయాల్సినవి రాతకోతలు ఏమైనా ఉంటే చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ త్యజించి సన్యసించిన వాళ్ళకి ఏముంటుంది మనసులో? నా తదనంతరం ఎవరికి అందించాలనో లేకపోతే ఏదో చెప్పాలనో ఉంటుంది కదా. అలాంటివి నిజంగా ఉంటాయండి? ఏ గోల్ టు అచీవ్, అలాంటిది ఉన్నప్పుడు దానికి తగినటువంటి వ్యవస్థ చేయడం అనేది బాధ్యత. సొసైటీలో ఎన్నో రకాలైన దానాలు పెరిగాయి, పుణ్య కార్యక్రమాలు, భక్తి పెరిగింది. ఇలాంటి వాళ్ళందరి ప్రవచనాలు విని ఎంతో కొంత భయం ఉంది కొద్దో గొప్ప. కానీ అకృత్యాలు, అన్యాయాలు ఇవి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? చీకటి ప్రభావం ఉంటేనే వెలుతురు యొక్క ప్రభావం తెలుస్తుంది. తర్వాత యుగంలో రావణాసురుడు లాంటి వాళ్ళు లేరు. తర్వాత యుగాల్లో, ప్రతి యుగంలో కూడా ఉంటారు. కలియుగానికి ఉన్న లక్షణాలు ఏమిటి, మనుషుల్లో ఉండే లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చెప్తారు స్వామి? లేదంటే వాడు ఏడిస్తే వాడికి వీడికి ఏడుపు వస్తుంది. ఇది విజృంభించి ఉంటుంది ఇప్పుడు ప్రతి చోట కూడా. మనిషికి సంపద ఎంత ఉండాలి అని అంటే, మన చెప్పుల సైజు ఒక 1 ఇంచ్ పెరిగినా మనం వేసుకోము, 1/2 ఇంచ్ తగ్గినా మనం వేసుకోలేము. కరెక్ట్ సైజు ఉంటేనే మనం వేసుకోగలుగుతాం. ఇంత తెలిసిన మనిషి తరతరాలు కూర్చుని తినాలి, లేదంటే మా పిల్లలు మా మనవల కోసం అనే ఈ సంపాదన ఏదైతే ఉందో, ఆస్తులు వెనకేసుకునే విధానం ఏదైతే ఉందో, దాని నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఇంత తెలుసుండి ఈవేళ ఉన్న మనిషి రేపు ఉంటాడో లేడో అని తెలిసినా కూడా. ఆశా బలవతి రాజన్. తనకి స్థాయికి మించినటువంటి బాధ్యత తను తరిమి పెట్టుకోవడానికి అవసరం లేదు. మీ ఆరోగ్యం కోసం, మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కోసం పట్టించుకునే అవకాశం ఉందా మీకు అనిపిస్తుంది నాకు? ఎప్పుడెప్పుడు దానికి ఏదేది అందివ్వాలో అది అందించేస్తూ ఉంటే దాని పని మన పని మనం చేసుకుంటాం. ఆకలి వేస్తే ఏదో 2 మెతుకులు వేస్తే ఆగుతుంది. మీకు సంతోషాన్ని ఇచ్చేది ఏమిటి, మిమ్మల్ని బాధ పెట్టేది ఏమిటి అంటే ఏం చెప్తారు? మాకు ఎదుటివాడు కష్టం చూస్తే ఏడుపు వస్తుంది. అలాగే స్వామి, ఈరోజు యాక్చువల్లీ అమావాస్య అండ్ పంచాగ్రహ కూటమి. ఈరోజు న్యాచురల్ కెలామిటీస్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరు చార్ధామ్ లాంటి యాత్రలు పెట్టుకోకండి. జీవితంలో ఎన్నో రకాలైన మార్పులు జరిగిపోతాయని చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం? గ్రహాలు వాటి మానాన్ని తిరుగుతూనే ఉంటాయి. అయ్యా,
మన పని మనకి శ్రద్ధగా మనం చేసుకుంటూ పెడితే మన పని సామ్యంగా మంది సాగుతుంది. సో మీకు ప్రత్యేకంగా అమావాస్య, పౌర్ణమి ఈరోజు ఈ పని చేయకూడదు, ఇలా ఈరోజు ఇవి ఖచ్చితంగా చేయాలి, ఇలాంటివి ఏమీ కూడా మీకు పట్టింపు లేదండి? అమావాస్య నాడు మాకు హాలిడే. ఉన్నది ఒకటే జీవితం. పునర్జన్మలు, గత జీవితాలు, గత జన్మలు లేవు. ఈ జన్మలోనే మనం ఏం చేసినా అని అంటారు. కానీ గత జన్మలైతే ఉన్నాయి. వాడి వెనకాతల క్యారీ ఫార్వర్డ్ ఏదో కొంత ఉంది కనుకనే ఒకడు అటు ఒకడు ఇటు ప్రవర్తిస్తాడు. ఎందుకు మీకు ఉమెన్ హెల్త్ గురించి అలా మాట్లాడాలనిపించింది? ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలు అంటే ఒక్కసారి మా కోసం. మానవ సేవయే మాధవ సేవ. అది మీకు ఇష్టమైనది? అయ్యో నిజంగా సార్, మాకు అది ఇష్టం లేదు. సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై